బ్రహ్మం గారు చెప్పింది చెప్పినట్లుగా ఈ ప్రపంచంలో జరుగుతున్నాయి. అలాగే ఇప్పుడు ముఖ్యంగా బ్రహ్మం గారి మఠంలోనే జరిగినటువంటిది ఏంటంటే, ఇద్దరు అన్నదమ్ములు ఏ విధంగా చంపుకున్నారంటే, కేవలం తమ్ముడిని చికెన్ తేవద్దు అన్నందుకు అన్నం చంపేశాడు. అది కూడా బ్రహ్మం గారి మఠంలో జరిగింది. వెంకట సుబ్బయ్య అనే అన్న, సురేష్ అనే తమ్ముడు ఇద్దరు భార్యలకు దూరంగా ఉంటున్నారు. తల్లి వద్ద ఉంటున్నారు బ్రహ్మం గారి మఠం గ్రామంలో. మరి అక్కడ తమ్ముడు విపరీతంగా తాగేసి వచ్చి మొన్న శనివారం రోజు వచ్చాడు. చికెన్ తెచ్చుకున్నాడంట. ఒరే, ఈరోజు శనివారం నువ్వు చికెన్ తినకు, ఇది కరెక్ట్ కాదు అన్నాడంట. ఆ విధంగా గొడవ ఇద్దరి మధ్య మొదలైంది. ఆ తర్వాత మనసులో పెట్టుకున్నటువంటి తమ్ముడు నిన్న ఆదివారం రోజు ఏమొచ్చేసి అన్నని రోకల బండతో బాధేశాడు. తాగి వచ్చి పడుకున్నటువంటి అన్నని. ఈ విధంగా వెంకట సుబ్బయ్య గారు చనిపోయారు. చూసారా, బ్రహ్మం గారు ఏం చెప్పారో అది తథ్యం. అదే విధంగా జరుగుతుంది. అన్నదమ్ములు చంపుకుంటారట, దేశాల మధ్య విఘాదాలు వస్తాయట, అనేక యుద్ధాలు జరుగుతాయట. అది చెప్పారు, అది జరుగుతూనే ఉంది. ఒకే తల్లి కడుపులో పుట్టినటువంటి అన్నదమ్ములు అక్కడే చనిపోయారు. ఆయన ఏది దాచుకోలేదు. ప్రతిదీ కూలంకషంగా ప్రతి విషయాన్ని, జరగబోయేటటువంటి విషయాన్ని చెప్పారు. జరుగుతూ ఉందంతే. ఆయన ఏమి ఇది జరుగుతుంది, ఇది జరగదు, ఇలా చెయ్యండి, అలా చెయ్యండి అని చెప్పలేదు. ఇలా జరుగుతూ ఉంటది. కలి ప్రభావంతో అలా జరుగుతూ ఉంటది. దాన్ని బ్రహ్మం గారే కాదు, సాక్షాత్తు శివుడు వచ్చి చెప్పినా ఇప్పుడు మానవుడు వినేటటువంటి పరిస్థితుల్లో లేరు. జరుగుతున్న దానికి కర్మ సిద్ధాంతం అనుభవించడమే తప్ప దేన్ని కూడా మనం ఇప్పుడు ఆపేటటువంటి పరిస్థితుల్లో లేము. కానీ పిల్లల పెంపకంలో మొదటి నుంచి కూడా మనం తీసుకురాగలిగితే ప్రతి దాన్ని కూడా మనం ఆపొచ్చు. కేవలం పిల్లల పెంపకమే. అమ్మాయిలకి జాగ్రత్త చెప్పేటటువంటి తల్లిదండ్రులైనటువంటి మనము అబ్బాయిలకు కూడా ఇంకా అత్యంత జాగ్రత్త, ఇంకా మనం బయటికి వెళ్తున్నప్పుడు ఇతరులకి సహాయం చేయమని చెప్పడం, ముఖ్యంగా మహిళల్ని కాపాడాల్సింది కూడా మనమే అని చెప్పగలిగిన రోజు ఖచ్చితంగా బ్రహ్మం గారు ఏదైతే చెప్పారో దాన్ని కొంతవరకు మనం మార్చడానికి అవకాశం ఉంటుంది.